రోజు మన జిల్ జిల్ జిగా టీం వచ్చేసింది భీమవరంకి. జిల్ జిల్ జిగా అంటేనే ఎనర్జీ అనుకుంటే ఈ భీమవరం ఈ టీం కి ఇంకా ఎనర్జీని నింపింది. ఇంకా ఇక్కడ ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు సత్యం రామలింగరాజు, ఎన్నో వ్యాధులకు మందులు కనుగొన్న డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ఇక తన కలంతో నవ్వులు పూయించే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, తన చేష్టలతో నవ్వులు పండించే సునీల్ ది, ఇంకా ఎంతో మంది గొప్ప వాళ్ళది కూడా ఈ భీమవరమే. ఇక పర్యాటక పరంగా వస్తే సోమరామ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా సంక్రాంతికి జరిపే కోడి పందాలు ఫైట్ అయితే ఇక్కడ ఈ భీమవరంలో మామూలు ఫేమస్ కాదు. మరి అటు ఆటకి ఇటు పాటకి ఆలవాలమైన భీమవరంలో ఈ రోజు మన జిల్ జిల్ జిగా టీం హుషారు నింపబోతోంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలి గుంతల గీతం. ఓ ప్రియా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం. ఓ ప్రియా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగారమాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగా భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసింది. ఎస్, మరి SRKR ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మనల్ని మాట్లాడనివ్వట్లేదు, మనల్ని యాంకరింగ్ చేయనివ్వట్లేదు. ఇందు నీకు ఒకటి చెప్పనా, బేసిక్ గా స్టూడెంట్స్ అంటేనే ఎనర్జీ. బాబోయ్, వీళ్ళ ఎనర్జీ తట్టుకోవాలంటే నాకు ఈ ఎనర్జీ సరిపోదు ఈ ఎపిసోడ్ కి. అండ్ ఇంకోటి చెప్పనా, కాశీకి పోయాడు కాసామి మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు కూడా. అదే రక్తం అదే పౌరుషం. ఎవడారు బాయ్స్? ఎస్, మరి మొత్తానికి ఈ రోజు మనం SRK ఇంజనీరింగ్ కాలేజ్ కి వచ్చేసాం. సో ఇక్కడ స్టూడెంట్స్ వస్తే ఫుల్ టు ఎనర్జీగా ఉన్నారు. అండ్ ఈ రోజు మనం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళకి ఇచ్చేద్దాం అండ్ వాళ్ళు కూడా ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. సో ఇందు మరి ఇంతకి మరి ఫస్ట్ గా మనం గేమ్స్ లోకి వెళ్లే ముందుకు వాళ్ళకి ఫుల్ గా వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం కూడా మనం గేమ్స్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఈ రోజు బాయ్స్ కి కొన్ని గర్ల్స్ కి కొన్ని టాస్క్ ఇద్దాము. మరి ఆ టాస్క్ వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాము. దాని తర్వాత మెయిన్ మోస్ట్ గేమ్స్ లోకి వెళ్దాము. సో ఫస్ట్ టాస్క్ టు బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ గో. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. సో మరి బాయ్స్ నుంచి ముగ్గురు ఎవరో చూసేద్దాము. బాయ్స్ నుంచి ముగ్గురు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి నెక్స్ట్ అదే విధంగా మా గర్ల్స్ కూడా టాస్క్ కి రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? 3 మెంబర్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు వచ్చేసారు. సో లెట్స్ స్టార్ట్ ద టాస్క్ విత్ గర్ల్స్. yes, మరి గర్ల్స్ నుండి టాస్క్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఫస్ట్ గా ఏమై వస్తుందో చూద్దాం. సో ఎనీవేస్ భవానీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఇట్స్ ఎ డిఫరెంట్ టాస్క్ అన్నమాట. సో యాక్చువల్ ఇది అబ్బాయిలకి రావాల్సింది అమ్మాయిలకి వచ్చింది. మగ గొంతులో పాట పాడాలి. ఓకే, సో రెగ్యులర్ గా పాట పాడడం వెరీ మచ్ కామన్. బట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి గొంతుతో ఎలా పాట పాడుతుందో ఇప్పుడు చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కడితే మాకు మేమే మహారాజులం, కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. మగ గొంతుతో పాడమంటే మగవాళ్ళ పాట పాడావేంటమ్మా? భవానీ ఆల్రెడీ మంచిగా ట్రై చేసింది, ఈ వాయిస్ చేస్తారు అప్పుడు చూస్తాం. సో ఎనీవేస్ భవానీ, దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ. అంటే ఇలాగే ఉంటాయి, యావరేజ్ బిలో యావరేజ్ గా. మరి మా బాయ్స్ చూడు ఎంత బాగా చేస్తారో. నెక్స్ట్ మరి గౌతమ్ కి వచ్చిన టాస్క్ చూద్దాం.
సో మరి గౌతమ్ గౌతమ్ వచ్చిన SSC. టాస్క్ గౌతమ్ డాన్స్ చేయడానికి రెడీయా? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింటూ బాడింది కూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ తల్ల కిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. సో ఫెంటాస్టిక్ డాన్స్ బై గౌతమ్, వండర్ఫుల్. ఓకే, మరి నెక్స్ట్ గర్ల్స్ నుండి ఇంకొక టాస్క్ చేయడానికి మా గర్ల్ రెడీగా ఉంది. రోషిని, మరి రోషినికి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. రోషినికి వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. సో రోషిని, Come on, are you Roshni. ready? You ready? Yes. Ready. Okay. Come on. Please come forward. Naka naka, dama 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 naka naka, naka naka, dama 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 naka naka. Search na భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె ఉంటుందా? నాకు సెట్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఎంతంగా వచ్చించినవరు. థ్యాంక్ యూ బ్రహ్మదేవుడు. సెట్లన భూమి ఎక్కడైనా ఎంత గొప్ప అందగత్తె ఉంటుందా? సో యా, అదనమాట. సో అన్నావు కదా మా బాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు చేస్తారని. సో ఇది అనమాట పెర్ఫార్మెన్స్ అంటే. పర్వాలేదు, మీ girls లో కూడా సూపర్. పర్ఫార్మర్స్ ఉన్నారు. దట్స్ గుడ్. యా, బాయ్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ ఎవరిదో ఏం చేస్తున్నారో చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ డైలాగ్ చెప్పాలి. ఓకే, Yes, మరి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. సో ఏ డైలాగ్ చెప్తావో చూస్తాం. కొన్నిసార్లు రావడం లేడవచ్చు, కానీ రావడం మాత్రం పక్క. ఓకే, కళ్యాణ్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ డైలాగ్. యా, మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుండి నెక్స్ట్ టాస్క్ ఎవరు చేస్తారో చూద్దాం. యాస్, మరి దీప్తి ఎగ్జామ్స్ రాస్తూ ప్రిన్సిపాల్ కి దొరికిపోతుంది. ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. సో మరి అర్థమైంది కదా. సో నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటావు, మీ కాలేజీలో కాపీ కొడుతుంటావు. మీ ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏంటమ్మా దీప్తి కాపీ కొడుతున్నావు అని నిన్ను పట్టుకుంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? హౌ డు యు మేనేజ్? సో దీప్తి, ఆర్ యు రెడీ టు రైట్ ఎన్ ఎగ్జామ్? yes. ఓకే, సో ఇక్కడ కూర్చో మంచిగా. ప్రిన్సిపల్ గా నితిన్ వస్తాడు. ఏయ్, నీ పేరేంటి? కాదు, నీ పేరేంటి? యాక్ట్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను వచ్చింది నువ్వు ఎగ్జామ్ ఏంటో. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. మ్యామ్ సార్, మీకు ఏదో కాల్ వచ్చిందంట సార్. అరే, ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించండి అమ్మా. ఏదో ఇట్లా ఒక్క నిమిషం ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు. పంపిస్తాను సార్. అటు ఈ టైంలో కూడా కాపీ కొడుతుందంటే నాకు ఏం అర్థం కావట్లేదు. బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు సార్, ప్లీజ్ సార్, ఒక్క 2 minutes.
పక్కకి రా, నువ్వు పక్కకి రా. కాపీ తీసుకో అరే నువ్వు పక్కకి రా. లేండి ఇద్దరు దీపారు లేండి. వాష్రూమ్ అమ్మాయి ఒక్క నిమిషం నువ్వేమో రాసిందంతా రాసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్లిప్లు తెచ్చుకుంటావు. ఏంటి అసలు నేను ప్రిన్సిపాల్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా? డబ్బులా? అరే ఏందిరా, నేనేమన్నా కానిస్టేబుల్ అనుకుంటున్నారా? ట్రాఫిక్ లో దొరికితే 100 రూపాయలు ఇవ్వడానికి. అరే ఈ స్టూడెంట్స్ మొత్తం పాడైపోయారు. అరే మీరందరూ నా కాలేజ్ మూసేసినా పర్లేదు, మీలాంటి స్టూడెంట్స్ అయితే నాకు వద్దురా బాయ్. అరే మీరు ఈ అమ్మాయిలు చూస్తే నాకేం అర్థం కావట్లేదు. మీరు ప్రిన్సిపాల్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అంటే ప్లీజ్ సార్ కాపీ కొట్టాలి. నా పర్మిషన్ తీసుకుంటారా? ఏయ్ నువ్వు కూడా అసలు నువ్వే చెడగొడుతున్నావు. లెక్చరర్ వా నువ్వు? అసలు నువ్వు లెక్చరర్ వా లేకపోతే పానీపూరి బండి దగ్గర? లేదు సార్, మీరు అపాయింట్ చేసిన లెక్చరర్ సార్. నేను చూస్తుంటే లెక్చరర్ లా లేకు సర్వర్ లాగా ఉన్నావు. అంటే ఇడ్లీలు దోశలు అందించాడు, స్లిప్లు అందిస్తాను. అవును సార్, మీ బట్ట నేను అందరి బారి క్లాస్ అమ్మా నువ్వేమన్నా మైక్ మింగావా? అరే కాలేజీలో స్పీకర్ తీసేయండి రా, అమ్మాయి పడుకోండి. అరే గోల్ తట్టుకోలేకపోతున్నా, నన్ను మాట్లాడట్లేదు. డిమార్ అందరు చల్ నడుగురి. అరే గోల్ తట్టుకోలేకపోతున్నా. సో దట్స్ వండర్ఫుల్ టాస్క్స్ బై గర్ల్స్. సో మరి గర్ల్స్ టాస్క్ అన్ని ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా బాయ్స్ నుంచి ఫైనల్ లాస్ట్ టాస్క్ ఏంటో చూద్దాము. సో మరి వంశీకి వచ్చిన టాస్క్ ఏంటంటే ఎక్సర్సైజులతో డాన్స్ చేయాలి. ఓకే, సో ఆర్ యు రెడీ? రెడీ. వంశీ సో మరి ఎక్సర్సైజులు చేసుకుంటూ నువ్వు డాన్సులు చేయాలి. Okay. ఎలా చేస్తావు చూద్దాం. ఇలా చేస్తావు, ఇలా చేస్తావు, ఇలా చేస్తావు. అరే రెడీ? రెడీ. I love you one day, she could oh pilla ciao, pilla ciao, pilla ciao, 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 tere liye, piche ki phoye, nannita bodli botawa, nannita bodli botawa, machunde kada, ninna challeda, oh pilla ciao, pilla ciao, pilla ciao, 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 mere liye, oh sufu sure, ye tanta koma una vida, ye tanta koma una vida. యాస్ మరి వంశీ దట్ వాస్ సూపర్. నిజంగా నువ్వు కృష్ణ ఇట్లా అంటున్నావు జూమ్ బారే అని. యాక్చువల్లీ అలా అన్నది నువ్వు. ఎందుకమ్మా నువ్వు ఇలా అంటావు? ఓకే, దట్స్ మాటిలో వండర్ఫుల్. మాటి నై, నేలలో నేలనై, ఎస్ఆర్కే స్టూడెంట్ నై. ఎందుకమ్మా ఎందుకు? Okay, that's wonderful. Thank you, Vamshi, and thank you, boys. Thank you, girls. That's wonderful. ఓకే, సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ తో చేస్తున్నారు SRKR ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. Dia 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 nuge Arabia. Jaya jaya chindade damamiya. हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम ये మరి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? ఏమంటారు? నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాం అంటారు. సో మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగో పరుగు గేమ్ ఆడడానికి. మరి బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరో చూసేద్దామా? సో లెట్స్ కాల్ బాయ్స్. సో బాయ్స్ 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి అదే విధంగా మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి గర్ల్స్ కూడా మరి పరుగు పరుగు ఆడటానికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్.
ఎస్ మరి మొత్తానికి పర్గో గేమ్ లోకి వచ్చేసా. అండ్ ఇక్కడ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ గేమ్ చెప్పడం కన్నా నేను మాక్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఏమంటారు? ఓకేనా? ఓకే, సో మరి గేమ్ ఏంటంటే ఇలా గోన్ సంచులు వేసుకొని అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్లో 5 కోసం 5 బాల్స్ ఉన్నాయి. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ yellow కలర్ బౌల్లో వేయాలి. సో 5 వెళ్ళాలి, 5 రావాలి. సో 5వ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో మరి అది గేమ్ ఎలా ఆడాలి అనేది నితిన్ చేసి చూపిస్తాడు. సో లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. నితిన్, ఆర్ యు రెడీ? Yes. Okay, let's start. 3, 2, 1, go. ఓకే, సో మరి ఎగ్జాక్ట్లీ ఇలాగే ఆడాలి, కాకపోతే ఇంకా ఫాస్ట్ గా ఆడాలి. బికాజ్ నితిన్ కి టైమర్ లేదు కానీ మీకు టైమర్ ఉంటుంది. సో మరి గేమ్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో మరి ఎవరు ఫాస్ట్ గా ఆడితే వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? ఎవరు ఫస్ట్ ఆడుతున్నారు? సో మరి బాయ్స్ గేమ్ ఆడటానికి ఫాస్ట్ గా మరి బాయ్స్ రెడీగా ఉన్నారు ఆడటానికి. కమాన్ బాయ్స్, గో హెడ్. సో మరి బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. బాయ్స్, ఆర్ యు రెడీ? Yes. Yeah, let's go from 3 to 1. 3, 2, 1, go. మరి గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. ఎస్ మరి మొత్తానికి పర్గో గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు. సో మరి స్కోర్స్ కి వెళ్లే ముందు మరి ఫస్ట్ గా మరి మా గర్ల్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో గాయత్రి, పర్గో గేమ్ ఇప్పుడే ఆడావా? ఇంత ముందు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడావా? ఇదే ఫస్ట్ టైం. దిస్ యువర్ ఫస్ట్ టైం. సో హౌ డు యు ఫీల్? వెరీ ఎక్సైటెడ్, కానీ చాలా భయపడ్డాను. ఓకే, అండ్ మరి నెక్స్ట్ తెలుసుకుందాం ఎలా అనిపించిందో పర్గో గేమ్. అండ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి రేష్మా? థ్రిల్లింగ్. సో చరిత, నీకెలా అనిపించింది? అండ్ వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్. సో మరి కృష్ణ, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. సో రామ్, మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వెరీ నైస్ అండ్ డిఫికల్ట్. ఇలియాస్, సో మన పర్గో గేమ్ నీకు ఎలా అనిపించింది? ఇట్ ఈస్ వెరీ ఎక్సైటెడ్. సో భాను ప్రకాష్, మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అని ఆడేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే బౌల్ ఇక్కడ పెట్టారు, మేము ఆడేటప్పుడు బౌల్ తీసుకెళ్లి అక్కడ పెట్టారు. మార్వెలస్ గేమ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, ఎస్ మరి మొత్తానికి పర్గో గేమ్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మరి స్కోర్స్ కి వచ్చేసాం. మరి మా గర్ల్స్ చేశారు 34 seconds లో. మా బాయ్స్ చేశారు జస్ట్ 18 seconds లో. ఓకే,
ఓకే మరి మొత్తానికి మన పర్గో గేమ్ లో బాయ్స్ ఆర్ ద విన్నర్. Okay, that's wonderful. Congratulations, boys, and thank you so much, girls. Thank you. ఓకే సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ తో చేస్తున్నారు SRKR ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నీ తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా వెళ్ళదారిలో లేడ చంద్రుడే అయినా వెన్నెలే అది అల్లరేనా ఓ చెట్టు నీడనైనా లేనే పైన పూలవానా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా బాయ్స్ అండ్ గర్ల్స్ అసలు ఎంత చక్కగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ And చాలా మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని చాలా సూపర్ బాగా మెడ్లీ చేశారు. సో రీసెంట్ కలెక్షన్ అన్నమాట అదంతా. సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ టు ప్రాక్టీస్ చేసి దుమ్ము దులిపేశారు. అండ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే సో మరి నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మరి ఆ గేమ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి బలూన్ బ్లాస్ట్ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. ఓకే సో మరి బాయ్స్ నుంచి వస్తున్న ఆ ఇద్దరు ఎవరు బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి చూసేద్దాము. సో బాయ్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్ బాయ్స్. మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి గర్ల్స్ కూడా వచ్చేస్తున్నారు. సో మరి ఆ ఇద్దరు గర్ల్స్ ఎవరో చూసేద్దాం. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడడానికి గేమ్ రెడీగా ఉన్నారు. మరి ఈ గేమ్ ఆడాలంటే ఈ గేమ్ ఎలా ఉండాలో తెలియాలి. సో ఎలా ఉండాలో తెలియాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో మరి బెలూన్ బ్లాస్ట్ కి కావాల్సిన బెలూన్స్ వచ్చేసాయి. అండ్ ప్రాపర్టీస్ అక్కడ మీకు ఒక గోన్ సంచులు చక్కగా పెట్టున్నాయి, కనిపిస్తుందా? సో గేమ్ ఎలా ఆడాలంటే ఒకళ్ళు అక్కడ ఇలా పడుకుంటారు, ఐ మీన్ పడుకోరు, జస్ట్ ఇలా ఒంగుంటారు. ఇంకొకళ్ళు ఒక బెలూన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద పెట్టి కూర్చొని పగలు కొడతారు. ఓకే సో అలా ఒంగుని ఉన్న వాళ్ళు నెక్స్ట్ వచ్చి బెలూన్ తీసుకుంటారు, మీరు ఒంగుంటారు. సో అలా ఇద్దరు రొటేట్ చేసుకుంటూ బెలూన్స్ పగలు కొట్టుకుంటూ వెళ్తారు. సో ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది 90 seconds. సో మరి 90 seconds లో మరి బాయ్స్ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మరి వాళ్ళు విన్నర్స్ అవుతారు, అండ్ గర్ల్స్ ఎక్కువ బ్లాస్ట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి అర్థమైంది కదా. 90 seconds అక్కడికి పోయి కూర్చోవాలి. సో కూర్చొని ఇలా ఒంగొని ఉండాలి. సో ఇంకొక పర్సన్ బెలూన్ పట్టుకొని వచ్చి కూర్చొని బ్లాస్ట్ చేస్తాడు. సో వెంటనే నువ్వు రొటేట్ అయ్యి ఇంకొక బెలూన్ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ బ్లాస్ట్ చేయాలి, అండ్ మళ్ళీ నీ ఫ్రెండ్ రొటేట్ అవుతా ఉంటాడు. ఇలా ఇద్దరు రొటేట్ అవుతూ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. సో 90 seconds లో ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అవుతారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? యా ఓకే షల్ వి గో? yes సో ఎవరు వెళ్తున్నారు ఫస్ట్ అక్కడికి? ఓకే సో
మరి బాయ్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3, 2, 1 గో. Time up. Yes, మరి నెక్స్ట్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీగా ఉన్నారా? yes, here we go. ఓకే, సో మరి బాయ్స్ యాక్చువల్లీ ఇందాక చేసింది ఒరిజినల్ గా 9 బెలూన్స్ అయినా సరే 3 బెలూన్స్ చేత్తో పగలగొట్టడం, రూల్స్ బ్రేక్ చేయడం వల్ల 3 బెలూన్స్ మేము కౌంట్ చేయట్లేదు. సో ఓన్లీ 6 బెలూన్స్. మరి గర్ల్స్ జాగ్రత్తగా గోల్డ్ తో గానీ ఎలా పగలగొట్టకూడదు, కూర్చుని పగలగొట్టాలి. ఓకే, యా. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ ఫినిష్ చేసుకున్నారు. మరి గేమ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో మరి బాయ్స్ కొంచెం చీటింగ్ చేయడం వల్ల వాళ్ళు 9 నుంచి 6 కి డ్రాప్ అయిపోయారు. సో బాయ్స్ స్కోర్ 6 బెలూన్స్. అండ్ మరి మొత్తానికి బాయ్స్ 90 సెకండ్స్ లో 6 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మరి మా గర్ల్స్ 90 సెకండ్స్ లో 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. సో మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్స్ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, సో మరి ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఓ సూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దేమ్.
మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ కంటే ముందు ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి SRKR ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. కావాలి నేడే కావాలి పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి వెబ్సైట్కెళ్ళి లవ్ ఫైల్ తెరచి ఈమెయిల్ హసుకే కొట్టాలి చెమట పడితే వానలో తడిస్తే ముఖముతో తుడవాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టే కదా గర్ల్ ఫ్రెండ్ కావాలి 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి సూపర్. మరి మొత్తానికి SRKR ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి ఈ సాయి అంటే సాయి గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 గర్ల్స్ నుంచి 5 అండ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుండి 5 మెంబర్స్ వచ్చేసారు అండ్ గర్ల్స్ నుండి కూడా 5 మెంబర్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో గ్రీన్ కార్పెట్ మీద ఫ్రూట్స్ అండ్ బాల్స్ అండ్ చాక్లెట్స్. సో మరి చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ ఎక్కువగా మరి బాయ్స్ గర్ల్స్ ఎక్కువగా ఇష్టపడే గేమ్ అన్నమాట మన సై అంటే సై. సో ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రీన్ కార్పెట్ ఉంటుంది. గ్రీన్ కార్పెట్ మీద బాల్స్, చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్. సో ఈ మ్యాట్ లో ఇక్కడ 5 ఉన్నారు కదా, 5లో ఒకరు ఈ మ్యాట్ లో పడుకుంటారు, మిగతా 4 4 కార్నర్స్ ని పట్టుకొని క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదగా ఈ కార్పెట్ మీదగా తీసుకొని వెళ్తారు. సో ఆ మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. అంతే కదా, వస్తారు కదా, అమ్మయ్య బతికించారు. సో ఎనీవేస్ ఈ గేమ్ లో ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అనుకుంటారు, కానీ అలా కాదు. లాస్ట్ లో దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో గేమ్ మొత్తం లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ లక్ ఏంటో దాని కిక్ ఏంటో లాస్ట్ లో చెప్తాం. ఓకే, సో మరి ఈ గేమ్ మీకు బాగా అర్థమైంది కాబట్టి మరి ఈ గేమ్ ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు, గర్ల్సా బాయ్సా? మీరేనా? మీమే అంటూ మా గర్ల్స్ ముందుకు వచ్చారా? ఓకే, సో మరి గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మరి గర్ల్స్ చాలా చాలా చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్ కలెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద కౌంట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29,
30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93. 3. So total chocolates 93. మరి Okay. నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5. 5 balls. Next fruits. 1, 2, 3, 4, 5, 6, 7. 7 fruits. Okay, మరి. Okay, so మరి next boys, are you ready? Ready. Let's go. Yes, Okay. మరి బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సై అంటే సై. Here we go. 3, 2, 1, go. Okay, so మరి బాయ్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. Let's start with chocolates now. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 94, 95, 97, 98, 99, 100. 100. So total chocolates 102. Okay, so మరి నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7. Okay, so total balls 7. మరి నెక్స్ట్ ఫ్రూట్స్ 1, 2, 3, 4, 5, 6, 7. 7 fruits. Okay, so మరి ఇట్స్ టైమ్ ఫర్ స్కోర్స్. సో స్కోర్స్ లో లక్ ఉండాలి, లక్ లో ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పాము. సో మరి అదేంటో ఇప్పుడు చూద్దాము. యాక్చువల్లీ నా దగ్గర 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ ఫర్ 3 స్కోర్స్ అన్నమాట. సో మరి మీకు ఇందులో తక్కువ స్కోర్ చాక్లెట్స్ కి రావచ్చు, ఎక్కువ స్కోర్ చాక్లెట్స్ రావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్. సో మరి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ 90 కలెక్ట్ చేస్తే మీకు 30 రావచ్చు ఆర్ 100 రావచ్చు. అది గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు అండ్ బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ మరి గర్ల్స్ స్కోర్ అంటే బికాస్ గర్ల్స్ ఫస్ట్ ఆడారు కాబట్టి గర్ల్స్ స్కోర్ తీద్దాము. సో గర్ల్స్ మీకు చాక్లెట్ స్కోర్ కావాలా, బాల్ స్కోర్ కావాలా, లేకపోతే ఫ్రూట్ స్కోర్ కావాలా? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ కి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం మనం? 93. 93 చాక్లెట్స్ కి మరి మీ బాయ్స్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. 30 points. 30. Wow, super. 93 into 30. So Wow, మరి నెక్స్ట్ super. కావాల్సింది ఏంటి గర్ల్స్? నెక్స్ట్ బాల్స్. బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 5. 100. 100.
ఓకే 5 into 100. సో ఈ స్కోర్ మాకు చాక్లెట్స్ వస్తుంటే చాలా బాగుండేది. Yes. సో ఎనీవేస్ నో ప్రాబ్స్ అండ్ మీకు కూడా ఉంది కదా నెక్స్ట్ టర్న్. సో చూద్దాం. ఎనీవేస్ 5 into 100. మరి నెక్స్ట్ గా మిగిలినవి లాస్ట్ ఫ్రూట్స్. మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 7 fruits. 7 ఫ్రూట్స్. మరి 7 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. 50. 7 into 50. సో మొత్తానికి మా గర్ల్స్ స్కోర్ మీ బాయ్స్ డిసైడ్ చేశారు. సో ఎంత అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో ఇప్పుడు మీ బాయ్స్ స్కోర్స్ ని మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి గర్ల్స్ రెడీ? ఓకే. సో మరి ఫస్ట్ బాయ్స్ మనకి దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 100. 100. సో మొత్తానికి 1 or 2 into 100. నెక్స్ట్ ఫ్రూట్స్ 50. 7 into 50. Yes, మరి లాస్ట్ గా మిగిలినవి బాల్స్. మరి బాల్స్ కూడా 7. 30. 30. So 30. That's wonderful. 7 into 30. ఓకే. సో మరి ఇప్పుడు స్కోరింగ్ ప్రకారం బాయ్స్ ఆర్ విన్నర్స్. సో మరి బాయ్స్ స్కోర్ 10,760 అండ్ గర్ల్స్ స్కోర్ 3,640. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా తీజు కన్నా పోజు కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలే